హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మీ ముందుకు నేను కొబ్బరి లడ్డుతో వచ్చానండి. ఏంటి ఇది చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏమీ లేదండి, కొబ్బరి అయితే తురుముతున్నాను కదండి, దానికోసం చెప్పడానికి. నేను తురుముకున్న దానికి కత్తిపేటకి చిన్న స్పెషల్ ఉందండి. ఏమీ లేదు, మా అమ్మగారి కంట వాళ్ళ నాన్నగారు ఇచ్చారంటండి. అది కత్తిపేటకే కొబ్బరి తురుముకుని సెట్ చేసి మరీ ఇచ్చారంట. అది మా అమ్మగారు చాలా జాగ్రత్తగా వాడుకుంటారండి. ఏ పండుగలైనా ఏమైనా కూడా అందులోనే కొబ్బరి తురుముతుందండి అమ్మ. నేనైతే నిన్న తురిమానండి, చుక్కలు అయితే కనిపించాయి. నాకైతే చిన్న చిన్న దెబ్బలు కూడా తగిలాయండి. అది తురుముకున్నప్పుడే నాకు చాలా బాగా వచ్చిందండి. అందులో కోరుతున్నప్పుడు కొబ్బరి పాలు కూడా వస్తున్నాయండి. అంత మెత్తగా అవుతుంది, చాలా వెలువెలుగా కూడా వచ్చిందండి. కోరే కొద్దీ కూడా ఇంకా బాగా కోరచ్చు, నాకు ఎక్స్పీరియన్స్ కూడా అయ్యిందండి. కొంచెం చాలా వెలువెలుగా వచ్చిందండి. కొబ్బరి అంతా కోరుకున్న తర్వాత ఫస్ట్ టైం కదా అలానే ఉంటుంది అనుకున్నాను. తర్వాత అలవాటు అయిపోతుందండి నాకు కూడా. కొబ్బరిది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. కొబ్బరి తీసుకున్నానండి, తర్వాత బెల్లం ఒక కప్పు తీసుకున్నానండి, తర్వాత నెయ్యి తీసుకున్నానండి. కొంచెం లైట్గా తీసుకుంటే తీసుకొచ్చి, లేకపోతే లేదండి. ఇలాచీ పౌడర్ తీసుకున్నాను, తర్వాత బాదం తీసుకున్నాను. మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అండి, మీకు నచ్చినట్టుగా ఏమైనా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు మీకు కప్పు చూపిస్తున్నాను కదండి, ఆ కప్పుతోని నాకు 2 కప్పులు అయిందండి కొబ్బరి తురుము. కొబ్బరి తురుము ఎన్ని కప్పులు అయితే అందులో హాఫ్ బెల్లం తీసుకోవాలండి మనము. తర్వాత ప్యాన్ పెట్టుకోవాలి, ప్యాన్లో నెయ్యి కొంచెం వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత కొబ్బరి వేసుకోవాలండి. కొబ్బరి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం మనకి కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మాత్రం అందులో కొంచెం మనం తీసుకున్న బెల్లం తురుముని కప్పుతో వేసేసుకుంటామండి. వేసుకున్న తర్వాత మనం అలా కలుపుతూనే ఉండాలండి. కొబ్బరిలో చాలా విటమిన్లు, ఖనిజాలు ఉంటాయండి. రాగి, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, సెలీనియం, జింక్ ఇలాంటివన్నీ కూడా మన కొబ్బరిలో ఉంటాయండి. చాలా ఉపయోగపడుతుందండి మన బాడీకి అయితే. ఇందులో ఫోలేట్, విటమిన్ సి, థయామిన్ కూడా ఉంటాయండి. ఇప్పుడు మనం బెల్లం కోసం చెప్పాలన్నా కూడా అందరికీ తెలిసిందేనండి. బెల్లం కూడా చాలా మంచిది మన బాడీకి. ఐరన్ ఉంటుంది, బ్లడ్ కూడా చాలా వస్తుందండి తింటే. ఈ కొబ్బరి తినడం వల్ల చిన్నపిల్లలకి చాలా యూజ్ ఉంటుందండి. చూసారా, కొబ్బరి దగ్గర పడినంత వరకు మనం తిప్పుతూ ఉంటే అది మనకి ఉండల్లాగా వచ్చినంత వరకు చూసుకున్న తర్వాత అది దగ్గర పడినట్టేనండి. అందులో వాటర్ అంతా ఇంకిపోతుంది. తర్వాత ఇలాచీ పౌడర్, బాదము వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దించుకున్నానండి. ఆ ఉండల్లా చుట్టుకుంటే మనకి రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ.